జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ ధారాముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త. ఈ చిట్టా మీకు పబ్లిష్ అయ్యే లోపల నాకు తెలిసి పార్లమెంట్లో ఎఫ్సిఆర్ఏ బిల్ స్టార్ట్ అయి ఉంటుంది. భవిష్యవాణి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం చిత్రగుప్తలో. ఎఫ్సిఆర్ఏ అమెండ్మెంట్ బిల్ మీద కూడా నిన్న కేంద్ర హోంశాఖ మాత్యులు అమిత్ షా గారు కూడా నిన్న దద్దరిల్లిపోయింది పార్లమెంట్లో. గట్టిగా మాట్లాడాడు. ఆయన అన్నాడు, జో కర్నాయ్ జితనా తాకత్ లగానాయ్ లగావనని. నేనే అన్నా ఎఫ్సిఆర్ఏ బిల్ ఏమైందని నిన్న కూడా అడిగినాం. సో ఎటకేలకు చిత్రగుప్తలో మేము నవ్వుతున్నాము అని అంటే దేశానికి అది ఒక ఆనందకరమైన విషయం. నిజంగా చెప్పాలంటే పండుగ లాంటి వాతావరణం. ఈ ఎఫ్సిఆర్ని ఇంప్లిమెంట్ చేయాలి. టిమోతి ఇనిషియేటివ్ అని చెప్పి ఇప్పుడు కాదు, ఇవాళ మాట్లాడుతున్నారు అందరూ టిమోతి ఇనిషియేటివ్ మీద. ఇవన్నీ చిత్రగుప్తు లాంగ్ ఎగో కొట్టేసింది. మా ఊడు డిస్క్రిప్షన్ కూడా ఇవాళ డిస్క్రిప్షన్ అందులో పెడతాడు. సో మీరు ఒకసారి అది చూడుండ్రి కంప్లీట్గా. మేము క్షుణ్ణంగా డీటెయిల్డ్గా మొత్తం చేసినాం ఫ్రెండ్స్. సో ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ఎఫ్సిఆర్ఏ ఒక పెద్ద స్క్రూటినీ, పర్టికులర్లీ ఈ టార్గెట్ కన్వర్జన్ యాక్టివిటీస్ ఏవైతే చేస్తారు చూడు, మిషనరీస్ అండ్ సర్టన్ ఎన్జిఓస్, వాళ్లకు గడ్డపారదించనున్నది. అదేందో చూడు, ప్రభుత్వాలే హెచ్చరిక జారీ చేస్తున్నాయి భారత్కి. మన రిలేషన్స్ ఇక మంచిగా ఉండయి, ఇక రాను మనం దుష్మన్లం అయిపోతామని అన్నట్టు మాట్లాడుతున్నారు. ఒక ఎఫ్సిఆర్ఏ బిల్ ఇంత కదిలిపిస్తుంది ప్రభుత్వాలని అంటే ఇది ఎంత డేంజర్ అండ్ భారత్కి ఇది ఎంత మంచిదో దీన్ని మించిన ఆధారం ఇంకా అవసరం లేదు మనకు. ఇంకా సపరేట్గా దీని గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఆడేనో కూర్చున్న క్రిస్టియన్ నేషనలిస్ట్ లా మేకర్స్ ఆర్ ఎంఫసైజింగ్ దాట్ ఎఫ్సిఆర్ఏ షుడ్ నాట్ బి పాస్డ్. ఇవి పాస్ చేయొద్దు అని చెప్పి చెప్తున్నారు భారత్లో అనంటే ఇది ఒక్కటి ఆధారం చాలనంట. అమెరికన్ లా మేకర్లు ఈ రిస్ట్రిక్షన్స్ని అపోజ్ చేస్తున్నారు. క్రిస్టియన్స్కి ఇది అగెయిన్స్ట్గా అని చెప్పి చెప్తున్నారు. ఎట్లా క్రిస్టియన్స్కి అగెయిన్స్ట్గా? వెనకటికి వక్ఫ్ అంటే కూడా ముస్లిమ్స్కి అగెయిన్స్ట్గా అని అన్నారు. ఎన్ఆర్సీ సిఏఏ వస్తే కూడా ముస్లింలను దేశంలో నుంచి ఎలగొడతారు అన్నారు. అట్లెట్ ఎలగొడతారు? ఇది కూడా అట్లెట్లా క్రిస్టియన్స్కి అగెయిన్స్ట్గా ఉంటుంది? ఎవడన్నా చిత్రగుప్తుల డిబేట్కి రాగలుగుతాడా? జిగర్ల దమ్ముంది వాడికి. ఏమన్నా అంటే మేము మంచి పనులు చేస్తాం. మంచి పనులు చేస్తే ఎవడన్నా అన్నాడు? నువ్వు పిత్తుల సంచి పనులు చేస్తేనే గబ్బు వాసన వస్తుంది, దానికి గడ్డపార దించుతారు. ఎఫ్సిఆర్ఏ క్రాక్ డౌన్ అనేది మీరు చేస్తున్న మంచి పనుల మీద కాదు. నువ్వు ఏదైతే కన్వర్జన్కి సపోర్ట్ చేస్తావు చూడు, నువ్వు పొలిటికల్ మోటివేటెడ్ యాక్టివిటీల కోసం పైసలు పెడతావు చూడు. చర్చించినాం ఆల్రెడీ, టిమోతి ఇనిషియేటివ్ ఎక్సెట్రా. అరే జస్ట్ ఇమాజిన్ చేయండి, అమెరికన్ అంబాసిడర్ కూడా వచ్చి వాడు మదర్ తెరీసా సంస్థకు పోతాడనంటే ఫస్ట్ దిగుడే. ఇది ఎంత కీలకమో అమెరికాకు ఒకసారి జస్ట్ మీరు ఇమాజిన్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఎఫ్సిఆర్ఏదని అనేది ఒక అడుగు మాత్రమే. ఎట్లా అనంటే ఒక ఫారిన్ ఇంటర్ఫియరెన్స్ ఎస్పెషలీ ఫ్రమ్ ది క్రిస్టియన్ మిషనరీ యాక్టివిటీస్. క్రిస్టియన్ మిషనరీ యాక్టివిటీసు సేవ పేరు మీద సిఐఏ అజెండాలు దేశంలో నడిపిస్తానంటే మనం యాక్సెప్ట్ చేద్దామా? చెప్పుండ్రి. స్కూళ్ళు, కాలేజీలు, హాస్పిటల్లో నడుపుతాం కదా, దానికి ఎవడన్నాడు? ఇప్పుడు కూడా నడుపుకోరు, ఏమంటలేము. కాకపోతే ఏ ఊర్లకు పైసలు వచ్చినాయి, ఎంత పైసలు వచ్చినాయి, ఏ ఊరికి ఖర్చు పెడతానో ఆ ఊరికే ఖర్చు పెట్టినవా లేదా ఎంత మిగిలింది అనేదే లెక్క ఎఫ్సిఆర్ఏ అంటే. సింపుల్గా చెప్పాలనంటే లెక్క అననే ఒక మాట మాట్లాడాలనంటే నాకు పోప్ ఒక మాట ఒకటి గుర్తొస్తుంది. ఏందనంటే హార్వెస్టింగ్ సోల్స్ అని చెప్పి మాట్లాడతాడు. అంటే క్రిస్టియన్ మిషనరీ యొక్క మోటివ్స్ ఏ రకంగా ఉన్నది ఫ్రెండ్స్? హార్వెస్టింగ్ సోల్స్. ఈ ఫారిన్ ఫండెడ్ రిలీజియస్ కన్వర్జన్స్ని భారత్ ఎదిరిస్తుంది. ఎందుకంటే అది నా కల్చరల్ ఇంటిగ్రిటీని దెబ్బతీస్తుంది కదా. దీన్ని యాంటీ క్రిస్టియన్ మిషనరీ, దీన్ని నువ్వు యాంటీ క్రిస్టియన్స్ అని చెప్పి ఫ్రేమ్ చేసి నడిపించినావు అనుకో, ఇది మిస్లీడింగ్ కాదా? ఇది తప్పు కాదా? వెన్ ఇట్ కమ్స్ టు ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ఎఫ్సిఆర్ఏ, ఆ బిల్లు అలా నాకు తెలిసి పార్లమెంట్లో అమిత్ షా గృహమంత్రి ప్రవేశపెడతాడు. నాకు తెలిసి నమ పార్వతి పతయే హర హర మహాదేవ్ ఆరామ్గా పాస్ అవుతుంది. ఇందులో ఏం పెద్ద డిస్రప్షన్స్ ఏముండయి. అపోజిషన్ పార్టీస్ అండ్ ది లీడర్ ఆఫ్ ది అపోజిషన్ రాహుల్ గాంధీ కొంచెం రభస చేసే ప్రయత్నం చేస్తాడు. కంటెంటభ్యా నాకు తెలిసి రేపు వస్తుందేమో అని అనుకుంటున్నా. రాహుల్ గాంధీకి దండం పెట్టాలా, కంటెంట్ ఇస్తాడని అనుకుంటున్నా మాకు రేపు. అమెరికన్ కాంగ్రెస్ హౌస్ మెంబర్ ర్యాలీ మూరే ఫ్రమ్ వర్జీనియా భారత్కే హెచ్చరిక జారీ చేస్తాడు. నీ అమ్మాయి కండ్లన ఏంద్రా నీకేంద్రా అంత ఎఫ్సిఆర్ఏ మా దేశానికి మేము పెట్టుకుంటే నీకేం వచ్చిందిరా? ఇది ఇంజస్టిస్ టు ది క్రిస్టియన్ గ్రూప్స్ అని చెప్పి మాట్లాడతాడు. హౌ ఇట్ ఈజ్ అన్ ఇంజస్టిస్ టు ది క్రిస్టియన్ గ్రూప్? దాని మీద ఒక్కడు మాట్లాడతలేడు. ఏ లెఫ్టిస్ట్ మాట్లాడతలేడు, ఏ క్రిస్టియన్ మిషనరీ కూడా మాట్లాడతలేడు. ఇది క్రిస్టియన్స్కి వ్యతిరేకమనే చెప్తున్నారు, నెత్తిలో కూసోబెడుతున్నారు, నరేటివ్ వార్లో నడుపుతున్నారు, మెటావాడు బూస్ట్ చేస్తాడు దీన్ని. బట్ ఎట్లా రానంటే ఒక్కడు కూడా చెప్పాడు. అమిత్ షా అయితే అన్నాడు జిత్నా జోర్ లగానా హై లగా లీజియే.
योगी आदित्यनाथ చెప్తే మస్తు ఉంటుంది. बिल पास होगा, किसके माइकालाल में दम है मैं भी देखना चाहता हूँ. और वो सारे माइकालालों को मलाई खिलाने का वक्त आ गया ना. तो ప్రస్తుత ఎఫ్సిఆర్ఏ రూల్స్ అని అంటే ఇప్పుడు ఎఫ్సిఆర్ఏ రూల్స్లా మీరు కరెక్ట్గా చూస్తే రెండు ఉన్నాయి. ఒకటి ఏది యాక్సెప్టెడ్ యాక్టివిటీసు, ఏది ప్రొహిబిటెడ్ యాక్టివిటీసు, ఆర్ పర్మిటెడ్ యాక్టివిటీస్ అండ్ ప్రొహిబిటెడ్ యాక్టివిటీస్. పర్మిటెడ్ యాక్టివిటీస్లో ఏమేమి ఉన్నాయని అంటే నువ్వు రిలీజియస్ గ్రూప్స్ నడుపుకో, ఎన్జిఓస్ కూడా నడుపుకో, ఫారిన్ ఫండ్ కూడా తెచ్చుకో, ఎడ్యుకేషన్కి ఖర్చు పెట్టుకో, నీ యొక్క కల్చరల్ ప్రిజర్వేషన్ కోసం యూజ్ చేసుకో, పర్యావరణాన్ని కాపాడడానికి యూజ్ చేసుకో, నీ మతాన్ని ప్రచారం చేయడానికి కూడా యూజ్ చేసుకో. నన్ను కన్వర్ట్ చేయడానికి కాదు. ప్రచారం వేరే, కన్వర్ట్ వేరే. నేను కూడా సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తా, నేను కూడా మాట్లాడతా. కాకపోతే నువ్వు రారా నా దగ్గరికి అని చెప్పి మాట్లాడాలి. దాని తర్వాత ఇక మైకులు పట్టుకొని మళ్ళీ డప్పులు పట్టుకొని పాటలు స్టార్ట్ అవుతాయి. లే 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 చిరమ్మని రా అని చెప్పి కవిత్వాలు మొదలవుతాయి పాటల రూపంలో. ప్రొహిబిటెడ్ యాక్టివిటీస్ ఎక్కడొస్తాయి అని అంటే నువ్వు ఈ ఫారిన్ ఫండ్స్ని తీసుకొని వచ్చిన తర్వాత ఫోర్స్డ్ రిలీజియస్ కన్వర్జన్స్ చేస్తా అంటేనే గడపర దిగుతుంది. ఈ రూల్స్ ఆల్రెడీ ఇప్పుడు సింపుల్గా ఏం చెప్పాలనంటే మిస్యూజ్ ఆఫ్ ఫారిన్ డొనేషన్స్ ఏవైతే ఉంటాయి కదా, రిలీజియస్ కన్వర్జన్ అజెండాలకు దాటిని యూజ్ చేయొద్దు అని అన్న ఒక మంచి సంకల్పంతోనే తీసుకొని వచ్చారు. అయితే దీనికి ఒక స్ట్రిక్ట్ ఫ్రేమ్వర్క్ తీసుకొని వచ్చారు, సూపర్విజన్ ఫ్రేమ్వర్క్. దాన్నే ఏమనంటారనంటే సర్టిఫికెట్ రివొకేషన్ అని చెప్పి మాట్లాడతారు. ఏంది ఈ ఫ్రేమ్వర్క్ సర్టిఫికెట్ రివొకేషన్ అని చెప్పి మనం మాట్లాడితే ఒక కాంప్రహెన్సివ్ సూపర్వైజరీ ఫ్రేమ్వర్క్ తీసుకొని వచ్చారు. ఎట్లా అనంటే నీ ఫండ్స్ అనేది ఏ రకంగా నువ్వు మేనేజ్ చేస్తున్నావు, ఏ రకంగా డిస్పోజ్ చేస్తున్నావు, ఈ ఫారిన్ కంట్రిబ్యూషన్స్ ఇంకా అసెట్స్ని ఏ రకంగా వాడుతున్నావు అంటే క్రూషియల్ రిక్వైర్మెంట్ ఇప్పుడు ఏమొస్తుంది అని అంటే ఎఫ్సిఆర్ఏ సర్టిఫికెట్స్ క్లియర్గా మెయింటైన్ చేయాలి, అవి రెన్యూ చేయాలా. రూల్స్ని వైలేట్ చేసినావు అనుకో సర్టిఫికెట్ ఏమవుతుంది, రివోక్ అవుతుంది. వైలేషన్ చేసినావు అనుకో సర్టిఫికెట్ పోతుంది. పోతే ఏమవుతుంది, కేవలం నీ పైసలే పోవు, ఫారిన్ ఫండే పోదు, నువ్వు ఫారిన్ ఫండ్తో కొన్న అసెట్లు కూడా సంకనాకుతాయి, ఫారిన్ కాంట్రిబ్యూషన్స్తో మొత్తం పోతాయి. దీనివల్ల ఇప్పుడు బెనామీ ట్రాన్సాక్షన్స్ బాగా లేస్తే వచ్చు, దానికి కూడా గడపర దించుతారు. మీరే ఎంత హుషారుంటాయి, ప్రభుత్వాలు ఎంత హుషారుంటాయి, అందులో మోదీ సర్కారు. మరి అర్థమవుతుందా? ఈ సీజేపీ కూడా గాడికనే అయి ఉంటుంది మోదీజీ. ఒకసారి కన్నేసి పెట్టుండ్రి. నేను సీరియస్గా చెప్తున్నా. నిద్ర పట్టని రాత్రులు ఇవి మన దేశానికి. అంత తేలిక వదిలిపెట్టొద్ది నా కొడుకులని. అబ్సల్యూట్గా మన మధ్యలో పుల్ల పెట్టిన ఈ కాక్రోచ్లను కూడా వదలొద్దు. నేను అందుకనే చెప్తా. ఇప్పుడు ఈ ఎఫ్సిఆర్ఏలు ఏందని అంటే ట్రాన్స్పరెంట్ డిక్లరేషన్ ఆఫ్ ది ఫండ్ యూసేజ్ రబ్బాయి. నువ్వు దేనికోసం కొను. ఇప్పుడు ఒకడికి ఎవడికైనా డొనేట్ చేస్తాడు. గిరీష్ భాయ్ ఈ గుడిలో అర్చన చేపి నేను అర్చన చేయించాలి. అర్థమవుతుందా? అర్చన పేరు మీద నేను అరాచకం చేసింది అనుకో, ఆ అనుభూతి మళ్ళా చుమ్మేశ్వరి ఉంటుంది అని అనేదే కథ. ఆస్తులై జప్తు చేస్తారు. సిన్స్ 2019 ఇది ఇప్పుడు వచ్చింది కాదు. సెంట్రలైజ్డ్ బ్యాంకింగ్ అండ్ మానిటరింగ్ ఆఫ్ ది ఫారిన్ ఫండ్స్ అని అనేది ఇలా కొత్తగా వచ్చింది కాదు. సిన్స్ 2019 ఎఫ్సిఆర్ఏ సర్టిఫికేట్స్ అని అనేది సెంట్రలైజ్డ్ అయినాయి. దేనికి? ఎస్పెషల్లీ ఫారిన్ ఫండ్ ట్రాన్సాక్షన్స్ వచ్చినాయి. ఎక్కడికేం చేయాలా? దీన్ని ఒక ఎస్బీఐ బ్రాంచ్ ఇన్ ఢిల్లీ నుంచి డెసిగ్నేట్ చేసి పార్లమెంట్ స్ట్రీట్ బ్రాంచ్ దగ్గర ఉంది. అది 2019 నుంచి గవర్నమెంట్ ఒకటే చెప్తుంది, మేము కంటిన్యూస్గా మానిటర్ చేసుడు మొదలెడతాం. నువ్వు ఏ స్టేట్లో, ఏ ప్రాంతంలో, ఏ గల్లీలో ఈ ఫండ్ని యూజ్ చేస్తున్నావు మేము మానిటర్ చేస్తాం. అంటే జియోగ్రఫికల్ అలొకేషన్ ఆల్సో ఈజ్ నీడెడ్ ద యూజ్ యాజ్ ఫర్ యాజ్ ద యూజ్ ఆఫ్ ఫండ్స్ ఈజ్ కన్సర్న్. నువ్వేదైనా అనాథరైజ్డ్గా ఆ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి పొలిటికల్ యాక్టివిటీలకు డైవర్ట్ చేసినావు అనుకో నీ సర్టిఫికేట్ సీజ్ అవుతుంది. సర్టిఫికేట్ సీజ్ అయితే పైసా పోతుంది, పైసతో పాటు ఏం పోతుంది, ఆస్తి కూడా పోతుంది. వెనకటికి కొన్ని లూప్ హోల్స్ ఉండే, ఆ లూప్ హోల్స్లు అన్నిటినీ టక్ 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 బంద్ చేసుకుంటూ వచ్చింది. వెనకటికి అది అంటారు కదా, శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలనని. ఈ అనంతకోటి ఉపాయాలతోని మిషనరీస్ ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉంటుండే. ఇక్కడ ఇప్పుడు మాట్లాడిన దానికి ఎక్కడ కూడా నీ మతాన్ని నువ్వు ప్రచారం చేసుకోనని నేను చెప్తున్నా. అండ్ ఇప్పుడు వస్తుంది అసలైన సీసలైన చిత్రగుప్తులం కదా, మొత్తం ఇప్తాం. ఈ ఎఫ్సిఆర్ అనేది కేవలం క్రిస్టియన్స్కే ఎందుకు అవుతుంది? వాళ్ళే గాయ గత్తర ఎందుకు చేస్తారు? అంటే హిందువులకు డొనేషన్లు రావా, ముస్లింలకు డొనేషన్లు రావా? మళ్ళీ ముస్లింలు ఏం ఒర్రుతలేరే, హిందువులు ఏం ఒర్రుతలేరే? హిందువులకు కూడా రిలీజియస్ ఫండ్ అనేది వస్తుంది కదా రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్కి. అంటే ఎఫ్సిఆర్ అనేది హిందూ దేవాలయాలకైనా, ముస్లిం మస్జిద్లకైనా, సిక్కుల గురుద్వారాలకైనా, లేదా క్రిస్టియన్ల యొక్క చర్చిలకైనా ఫారిన్ ఫండింగ్ వచ్చిందంటేనే ముచ్చట మొదలవుతుంది. మిస్యూజ్ ఆఫ్ ఫండ్స్
క్లియర్ కట్గా నువ్వు చెప్పాలా నువ్వు ఏం ఆబ్జెక్టివ్ కోసం చేస్తున్నావు అని, లేకపోతే నీ ఆస్తులు చెప్తావు, సర్టిఫికేట్ క్యాన్సల్. బ్యాప్టిస్టులు అందరూ గాయ గత్తర ఎందుకు అవుతున్నది నాకు అర్థం కాదు. కానీ అసలు మీకు క్వశ్చనబుల్ ఎందుకు, ఐ మీన్ వై దెర్ ఈజ్ ఎ క్వశ్చన్ యాజ్ ఫర్ యాజ్ ది సర్టిఫికేషన్ రివోకేషన్ ఈజ్ కన్సర్న్. అవునాగా మిజోరాంలో అయితే ఒక చర్చ్ మేము ఆగస్ట్ 11 పనిచేస్తున్నాం. ఎందుకు మేము బుంగమూతి పెట్టుకున్నాం, మేము అలిగినాం. అలుగు బుంగమూతి పెట్టుకో, ఇంకో గలీజ్ బాట కూడా వచ్చింది నాకు. కానీ పొద్దున ఎందుకని అని ఆపుకున్నా. ఇప్పుడు ఇక్కడ ఏంది తెలుసా, ఇంటర్నేషనల్ యాక్టర్లు ఇన్వాల్వ్ అవుతున్నారు, యుఎస్ సెనేటర్ల కాడికని ఇన్వాల్వ్ అవుతున్నారు, యుఎస్ కమిషన్ ఇన్వాల్వ్ అవుతున్నది, ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ USCIRF కూడా ఇన్వాల్వ్ అవుతున్నది. క్రిస్టియన్లకి ఇది అమ్మా అని ఇట్లా గుద్దుకుట్రు దమ్మ అయిపోతుంది. రిబ్స్ ఇరగాల నాకు అర్థం కాదు. కానీ పొలిటికల్ నెగోషియేషన్స్ కూడా నడుస్తున్నాయి. ఓ 15-minute మీటింగ్ జరిగింది మన పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ కిరణ్ రిజ్జు గారికి ఇంకా రాహుల్ గాంధీ గారికి. 50 నిమిషాల మీటింగ్. రాహుల్ గాంధీ కాన్సన్ట్రేషన్తో కూర్చొని ఉన్నాడు అని అంటే రాజకీయాలలో, ఇది నా అభిప్రాయం, రాజకీయాలలో అత్యంత క్రిస్టియన్ మిషనరీస్కి ఇది ఏమవుతుందో నాకు తెలియదు, కానీ రాహుల్ గాంధీకి మాత్రం బాగా పడుతుంది, FCRA మీద బాగా పడుతుంది. ఆయన సపోర్టర్లు, ఆయన అంతర్జాతీయ నాయకుడు కదా, ఆయనకు ఈడ ఎఫెక్ట్ పడుతుంది, బయట ఎఫెక్ట్ పడుతుంది. ఇవాళ పార్లమెంట్లో ఆయన ఏం మాట్లాడతాడో, స్పీకర్ సార్ मैं बैठ जाता हूँ, स्पीकर बात कर रहे हैं स्पीकर मेरा बाइक बंद कर दिया आई एम वेटिंग. సీరియస్లీ మజా వస్తుంది. అదో పాట ఉంటుంది చూడు, వి లివ్ యంగ్ వి లివ్ ఫ్రీ వి ఆర్ ద లివింగ్ అని ఉంటుంది చూడు. ఐఎమ్ లివింగ్ जस्ट टू सी द स्पीच ऑफ राहुल गांधी. मैं जीना चाहता हूँ, मैं जी भर के जीना चाहता हूँ आज రాహుల్ గాంధీ కా భాషణ సున్నే కే లియే. ఒకసారి మా తిమోతిది కూడా చూడు రిఫరెన్స్, మొత్తం బయట పడుతుంది. ఇటకేలకు ఇలా పాస్ అవుతుంది. ఆ ఆనందం, ఆ అనుభూతి రేపు పంచుకుందాం. భారత్ మాతాకి జై.